తెలంగాణ మంత్రివర్గ సమావేశం కొనసాగుతుంది. బీసీలకు 42% రిజర్వేషన్లపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు. కోర్టు తీర్పుల నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలను ఎలా నిర్వహించాలనే అంశంపై ఫోకస్ చేశారు. మరోవైపు పత్తి రైతులను కేంద్రం ఇబ్బంది పెడుతుందని రాష్ట్ర ప్రభుత్వం అంటుంది. కేంద్ర విధానాలతో సోమవారం నుంచి పత్తి కొనుగోలు నిలిపివేస్తామని మిల్లర్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా విధించిన కొత్త నిబంధనలపైన మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. తెలంగాణ మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. బీసీలకు 42% రిజర్వేషన్లపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు. కోర్టు తీర్పుల నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలను ఎలా నిర్వహించాలనే అంశంపై ఫోకస్ చేశారు. మరోవైపు పత్తి రైతులను కేంద్రం ఇబ్బంది పెడుతుందని రాష్ట్ర ప్రభుత్వం అంటుంది. కేంద్ర విధానాలతో సోమవారం నుంచి పత్తి కొనుగోలు నిలిపివేస్తామని మిల్లర్లు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా విధించిన కొత్త నిబంధనలపైన మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. మరింత తాజా సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు లైవ్ ద్వారా. స్వామి, చెప్పండి, తెలంగాణ మంత్రివర్గ సమావేశం కొనసాగుతుంది. ఏ అంశాలకి సంబంధించి ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? శివాని, తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశం ఈ నెల 7వ తేదీన జరగాల్సి ఉన్నప్పటికీ కూడా ఒకవైపు ఇందులో వివిధ అంశాలకు సంబంధించినటువంటి చర్చకు వస్తాయని చెప్పేసి భావించినప్పటికీ కూడా ఒకవైపు ఎలక్షన్ అడావుడు ఉండడంతో కూడా దీన్ని వాయిదా వేసుకుంటారు. మరోవైపు హైకోర్టుతో ఒకవైపు దీనికి సంబంధించిన బీసీ రిజర్వేషన్ అంశం కూడా పెండింగ్లో ఉండడంతో కూడా దాన్ని వాయిదా వేసుకున్నారు. ప్రతి నెల 2 సార్లు కేబినెట్ సమావేశం నిర్వహించాలని చెప్పేసి ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం ఆధారంగా ప్రతి నెల జరిగేటువంటి కేబినెట్ సమావేశంలో ఏ అంశాలపైన చర్చిస్తారు, వాటికి సంబంధించిన పురోగతిని కూడా మళ్ళీ సమీక్షించుకోవాలని చెప్పేసి కేబినెట్లో ఒక డిసిషన్ తీసుకున్నారు. ఈ రోజు కేబినెట్ సమావేశంలో ఒకవైపు ప్రముఖ కవి అందశ్రీకి సంబంధించినటువంటి ఆయనకు నివాళులు అర్పించిన తర్వాత అందశ్రీ పేరిట ఒక స్మృతివనం ఏర్పాటు చేయాలి, వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. అందశ్రీ కుమారునికి డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా ఒక పర్మనెంట్ పోస్టు కల్పించడం కోసం ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి దాంతో పాటు సిసిఐ తెలంగాణలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి కొనుగోళ్ల విషయంలో తెలంగాణ రైతులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఇటీవల పడ్డటువంటి వర్షాల కారణంగా అనేక చోట్ల కూడా పత్తి పంటకు సంబంధించిన రైతులంతా కూడా పత్తికి సకాలంలో కొనుగోలు చేయకపోవడం, ఒక ఎకరాకు ఒక్క రైతు నుంచి 7 క్వింటాల మాత్రమే కొనుగోలు చేస్తున్నటువంటి విషయంలో పెద్ద ఎత్తున కూడా రైతులు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఇటు బీఆర్ఎస్, మరోవైపు పెద్ద బీజేపీకి సంబంధించిన ఒత్తిడి పెంచడం కోసం ప్రభుత్వమైన పనిచేస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి దీనికి సంబంధించి రైతుల యొక్క పత్తి పంటను పూర్తిగా కొనుగోలు చేసే విధంగా చేయాలని చెప్పేసి భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఒక నిర్ణయాన్ని అయితే ప్రభుత్వం ఈరోజు చర్చించి ఒక నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. రేపు ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ టౌన్లో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిసిఐ వద్ద బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధర్నాకు పిలుపునిచ్చారు. మరోవైపు వరంగల్ ఏనుమాముల మార్కెట్ వద్ద హరీష్ రావు ధర్నాకు ఒకవైపు అక్కడికి వెళ్ళి రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకోవడం కోసం వరంగల్ ఏనుమాముల మార్కెట్కి వెళ్ళి పత్తి రైతులతో హరీష్ రావు మాట్లాడబోతున్నారు. మరోవైపు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఖమ్మం జిల్లాలో పర్యటన చేస్తున్నారు. ఆమె కూడా ఇదే అంశం సంబంధించి ప్రభుత్వంపైన ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మొత్తం వివిధ అంశాలకు సంబంధించి చర్చించడంతో పాటు బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి 42% రిజర్వేషన్లు ఇప్పటికే లోకల్ బాడీ ఎలక్షన్స్లో అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా కోర్టు కేసుల కారణంగా 50% సీలింగ్ దాటొద్దని చెప్పేసి ఒకవైపు ఏదైతే ఇప్పటికే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో ఆ తీర్పుకు లోబడి ఉండాలని చెప్పేసి ఇప్పటికి ఇటీవలనే రాష్ట్ర హైకోర్టు మరోమారు గుర్తు చేసింది. మీరు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎప్పుడు కంప్లీట్ చేస్తారని చెప్పేసి కూడా రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ని పదే హైకోర్టు ఇప్పటికే గుర్తు చేసింది. ప్రభుత్వం నుంచి కన్సల్ట్ వచ్చిన తర్వాత మేము ముందుకెళ్తామని చెప్పేసి కూడా ఎలక్షన్ కమిషన్ హైకోర్టుకు ఒకవైపు ఇప్పటికే తమ నివేదిక
జరగడం జరిగింది. మొత్తానికి ఈ రిజర్వేషన్ సంబంధించిన విషయం 42% రిజర్వేషన్ని మారిస్తే కనుక ఇప్పటికే ఉన్న రిజర్వేషన్ తగ్గిస్తే మళ్ళీ 23%కి వస్తాయి. పెరిగినటువంటి రిజర్వేషన్ కూడా మళ్ళీ ఓపెన్ కోటాకి వెళ్తాయని చెప్పి అంతా భావిస్తున్నారు. ప్రభుత్వం కనుక ఇప్పటికిప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ వెళ్ళాలనుకుంటే కనుక ఉన్న రిజర్వేషన్లలో మార్పులు చేర్పులు చేసి మళ్ళీ రిజర్వేషన్ సంబంధించి కొత్త నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. రిజర్వేషన్ సంబంధించినటువంటి మార్పులు చేసే నోటిఫికేషన్ ఇస్తే 2-3 వారాల్లోనే ఎలక్షన్ కంప్లీట్ చేసే విధంగా ఇప్పటికే ఏర్పాటు చేసుకున్నామని చెప్పేసి కూడా రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే సమాయత్తమే ఉంది. మొత్తానికి బీసీ రిజర్వేషన్ అంశంతో పాటు లోకల్ బాడీ సంబంధించినటువంటి ఎలక్షన్స్ పైన ప్రభుత్వం ప్రధానంగా ఫోకస్ పెట్టి ఉంది. ఇటీవల జరిగినటువంటి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ గెలుపొందడంతో కూడా మంచి ఉత్సాహంలో ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులకు ఇది సరైన సమయంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ కి వెళ్తే మాకు కలిసి వస్తుంది. ఈ పాజిటివ్ వేవ్ ను అనుకూలంగా వినియోగించుకోవాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. మొత్తానికైతే వివిధ కీలక అంశాలన్నీ కూడా ఈ రోజు కేబినెట్ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. శివాని. రైట్, థాంక్యూ స్వామి.